మీకు ఫ్లవర్ సెల్స్ యూజ్ చేసి ఒక మంచి హెయిర్ బ్యాండ్ అయితే తయారు చేసి చూపిస్తానండి. దానికి కావాల్సినవి మనకి ఇప్పుడు మంచిగా ట్రెండ్ అవుతున్న ఈ ఫ్లవర్ సెల్స్ అండి. ఈ ఫ్లవర్ సెల్స్ తోటి మనము నెంబర్ ఆఫ్ డిజైన్స్ తయారు చేయొచ్చు. అయితే ఈరోజైతే మీకు ఈ హెయిర్ బ్యాండ్ మీద అయితే తయారు చేసి చూపిస్తాను. దానికి కావాల్సింది ఫ్లవర్ సెల్స్ నేను మల్టీ కలర్ తీసుకుంటున్నానండి. అలాగే ఒక హెయిర్ బ్యాండ్ తీసుకుంటున్నాను గోల్డ్ కలర్ది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఎండిఎఫ్ బేస్ అండి, 1 ఇంచ్ ఎండిఎఫ్ బేస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే వచ్చేసి మనకి ఎల్లో కలర్, ఇవి వచ్చేసి ఫ్లవర్ సెల్స్ కదా, ఇదేమో లీఫ్ సెల్స్ అండి. మనకి ఇది వచ్చేసి ఫ్లవర్, ఇదేమో లీఫ్ లాగా ఉండే సెల్స్ అన్నమాట. అలాగే మనకి వచ్చేసి ఇలాంటి రౌండ్ పర్ల్స్ అయితే కావాలండి. మీరు రౌండ్ పర్ల్స్ అయినా తీసుకోండి, లేదు అంటే ఇంకా వేరే కలర్ ఉన్నాయి కాబట్టి కలర్ పూసలు తీసుకున్నా కూడా బాగానే ఉంటుందన్నమాట. తర్వాత మనకి వచ్చేసి B7000 గ్లూ అయితే కావాలండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనము ఫస్ట్ ఈ హెయిర్ క్లిప్కి ఎండిఎఫ్ బేస్ని అయితే అంటించుకోవాలండి. ఇది మీకు ఎటన్నా సైడ్కి పెట్టుకుంటే బాగుంటుంది. ఎండిఎఫ్ బేస్ అనేది మనకి మధ్యలో పెట్టుకోవద్దండి. ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఎటు సైడ్ నుంచి తెప్పినా ఒకేలాగా ఉంటుంది కాబట్టి ఒకవైపు సైడ్ కానీ తీసుకోవాలి. ఇలా ఎండిఎఫ్ బేస్ ఎంతవరకు గ్లూ పెడితే సరిపోతుందో అంతవరకు ఎండిఎఫ్ బేస్ అనేది మనము ఇలా అంటించేసుకోవాలన్నమాట. ఇలా ఇది కొంచెము మనకి ఆరటానికి టైం అయితే పడుతుందండి. వెంటనే మనకి ఎండిఎఫ్ బేస్ పెట్టంగానే మనము పెట్టేయొద్దు అనమాట. ఇలా మనకి కొంచెము ఆరటానికి టైం పడుతుంది. ఈలోగా మనము ఇలా పెట్టి దేనికైనా ఒక బేస్ చేసి ఇలా కొంచెం దాన్ని డిస్టర్బ్ కాకుండా ఇలా కాస్త అలానే ఉంచేస్తే బెటర్ అండి. అది కొంచెం గట్టిపడిన తర్వాత నేను చూపిస్తాను. ఈలోగా మనము ఈ ఫ్లవర్ సెల్స్ ఉంటాయి కదా, ఈ ఫ్లవర్ సెల్స్ అనేవి నేను మల్టీ కలర్ అయితే తీసుకుంటున్నానండి. ఈ ఫ్లవర్ సెల్స్ తోటి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మనకి ఇప్పుడు ఈ ఫ్లవర్ సెల్స్లో మనం ఇలా గ్లూ పెట్టేసి ఇలా నేను B7000 గ్లూ పెట్టానండి. ఇలా పెట్టేసి ఇలా పర్ల్ అనేది మధ్యలో పెట్టి ఇలా పెట్టేసుకోవాలి. అవి కాస్త ఆరనివ్వాలండి. మనం ఏవైనా కానీ ఎమ్మటెమ్మటే చేయొద్దు. దేనికైనా కూడా టైం లిమిట్ ఉంటుందండి. మనం ఆ టైము లోపు ఇవన్నీ తయారు చేసుకోవాలన్నమాట. ఈ ఫ్లవర్ సెల్స్ అన్నీ కూడా ఇలా మనము కలర్వి మల్టీ కలర్ పర్పస్లో చేస్తున్నాను కాబట్టి అన్ని ఆల్ కలర్స్ వచ్చేలాగా చూసుకొని ఇలా ఈ ఫ్లవర్స్ని అయితే ఇలా తయారు చేసేసుకోవాలి. మనకి ఇలా ఫ్లవర్స్ మొత్తం కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. నేను మల్టీ కలర్ పర్పస్లోనైతే ఈ ఫ్లవర్స్ అనేవి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ హెయిర్ బ్యాండ్కి మనము ఇలా ఎండిఎఫ్ బేస్ అనేది పెట్టాం కదండి, చూడండి ఇలా ఉంటుందన్నమాట. కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. లుక్ అయితే ఇలా పెట్టిన తర్వాత ఇలా అయితే ఉంటుందండి. నేను B7000 గ్లూ అయితే పెట్టుకున్నాను. ఇలా మంచిగా స్టిక్ అయిపోయింది. కనీసము ఇది ఒక 1 అవర్ పాటు ఇలా వదిలేసేయాలండి. ఇప్పుడు మనము ఈ ఫ్లవర్ సెల్స్ అనేవి దీని మీద ఫ్లవర్ అనేది మనము పెట్టుకున్న తర్వాత ఫ్లవర్సే కాదండి, మనము ఇలా లీఫ్ సెల్స్ కూడా పెట్టుకున్నాం అన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత అప్పుడు ఫ్లవర్ సెల్ అనేది పెట్టేసుకుందాము. చూడండి, దీనికి వచ్చేసి మనము ఇలా చుట్టూ గ్లూ అయితే మనము ఈ B7000 గ్లూ అనేది ఫస్ట్ ఈ సెల్స్ అంటించుకోవటం కోసము ఇలా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. మరి కాస్త ఎక్కువగానే పెట్టండి, పలుచగా కాదు. చాలా బాగుంటుందండి పిల్లలకైతే ఈ డిజైన్ అనేది. చూడండి, ఇప్పుడు ఈ లీఫ్ సెల్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా 1 by 1 పెట్టేసుకోవడమేనండి.
మీకు ఒకదాని మీదకి ఒకటి ఇలా క్రాస్ ఉండేలాగా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. పిల్లలకి ఏదైనా ఫంక్షన్స్కి ఇలా మంచిగా వాళ్ళని ట్రెడిషనల్గా తయారు చేయించాలి అంటే ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. మనకి ఇలాంటి సెల్స్ అనేవి డిఫరెంట్గా దొరుకుతాయి. ఫ్లవర్ సెల్సే కాదండి, ఇలా లీఫ్ సెల్స్లో కూడా లీఫ్ సెల్స్లో కూడా మనకి 2-3 డిజైన్స్ అయితే ఉంటాయండి. నేను తీసుకునే దగ్గర ఇదొక్కటే డిజైన్ ఉంది కాబట్టి నేను ఇందులోనే పర్పుల్ అండ్ ఈ లెమన్ ఎల్లో అంటే ఇది గోల్డ్ లాగా కూడా ఉంటుంది మల్టీపర్పస్గా అని చెప్పేసి సరే ఇదొకటి తీసుకున్నాను. ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి. ఇలా ఒకదాని కిందికి ఒకటి ఇలా, ఒకదానిపైకి ఒకటి ఇలా వస్తూ ఇలా క్రాస్గా ఉండాలన్నమాట. చూడండి నేను పెట్టేటప్పుడు ఒక్కసారి ఇలా కొంచెం క్రాస్ ఉండేలాగా మనకి ఆ డిజైన్ అనేది బాగా ఉంటుందన్నమాట. ఇలా అదే మనకి ఎండిఎఫ్ బేస్ వచ్చేసి 2 ఇంచుది అయితేనండి అది ఇంకా పెద్దగా వస్తుంది, డబల్ పెట్టుకోవచ్చు. ఇదైతే ఒక్కటే పెట్టుకున్నా సరిపోతుంది. అలానే దీంట్లోకి మనము కొంచెం ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే ఫ్లవర్ లాగా చూసుకొని ఇలా ఈ ఫ్లవర్ని ఇలా మధ్యలో పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం గ్లూ పెట్టి దీన్ని అంటించేసుకుందాము. అలానే అండి మనం ఇంకా హెవీగా కావాలి అనుకుంటే ఇంకాస్త మనము ఈ B7000 గ్లూ అనేది ఇలా మరి కాస్త ఎక్కువగా పెట్టుకొని ఇంకా ఒక 3 లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలా కూడా బాగుంటుంది. పెద్దదానికైతే స్టెప్స్ ఎక్కువ వస్తాయండి. ఇది కొంచెము చిన్న అది కాబట్టి మనం కొంచెం ఇలా క్రాస్గా ఉండేలాగా ఒక 3 పెట్టుకోవాలి. ఎక్కువ వద్దండి, ఒక 3 మాత్రమే ఇలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. మధ్యలో మీరు పెద్ద పర్ల్ పెట్టుకున్నా కూడా ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. నేను పెద్ద పర్ల్ పెట్టుకోకుండా ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్ సెల్ని ఒకటి మధ్యలో నేను పెట్టేసుకుంటున్నాను. మన దగ్గర ఏముంటే అవే పెట్టుకోవచ్చండి. ఇదే పెట్టుకోవాలి అదే పెట్టుకోవాలి అనేదైతే లేదు. మన దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. కొంచెం ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి అంటే ఇలా ఈ కలర్ అయితే బాగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇలా కొంచెం ఇలా వచ్చేలాగా పెట్టాను. చూడండి లుక్ అయితే సూపర్ ఉందన్నమాట. జస్ట్ ఈ హెయిర్ బ్యాండ్కి సింపుల్గా ఈ ఒక్క ఫ్లవరే ఎంత లుక్ ఉందో చూడండి. ఇలా మనము జడ రబ్బర్ బ్యాండ్స్ చేసుకోవచ్చు. అలానే మనము ఇలా హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ మీద కూడా చేసుకోవచ్చండి. చూడండి సింపుల్గా ఇదే చాలా బాగుంది. కాకపోతే నేను కొంచెం హెవీగా చేస్తున్నాను. ఈ గోల్డ్ అనేది కనపడకుండా ఈ ఫ్లవర్ సెల్స్ తోటి మొత్తం కూడా మనము పెట్టేసుకుందాం. చూడండి చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఇలా తయారు చేసుకొని పెట్టుకోండి. మన చేతులతోటి మనం పెట్టుకుంటే ఇదనేది వేరండి. చూడండి ఇలా మనము ఎక్కడి వరకు ఫ్లవర్స్ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ మనము ఈ B7000 గ్లూ అనేది అప్లై చేసి ఇలా ఈ ఫ్లవర్ సెల్స్ అనేవి ఇలా పెట్టేసుకోవడమే అన్నమాట. 1 బై 1 పెట్టేసుకోవడం అండి. ఒకదాని పక్కన ఒకటి నీట్గా అలా అన్ని కలర్స్ అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టేసుకోవాలి. ఇలా మనకి ఆ ఫ్లవర్ లుక్ అనేది మంచిగా ఉండేలాగా చూసుకోవాలండి. బాగా కిందికి అవుతుంది అనుకుంటే వీటిని కొంచెం మనము ఇటు ఒక 3 ఫ్లవర్స్ వచ్చేలాగా పెట్టేసుకొని మిగతావి ఇలా దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ అండి అసలు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇటు అన్నమాట, ఇటు కూడా సేమ్ అలానే 1 బై 1 ఫ్లవర్ ఎక్కడైతే ఫ్లవర్స్ పెట్టుకోవాలనుకుంటామో జస్ట్ అక్కడే గ్లూ అప్లై చేసుకోండి, సరిపోతుంది.
కాకపోతే ఒక థిక్ ఒక లైట్ అలా వచ్చేలాగా హెయిర్ బ్యాండ్లో ఫ్లవర్స్ అనేవి ఈ ఫ్లవర్ సెల్స్ అనేవి ఉండేలాగా మనము అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. కలర్స్ అన్నీ కూడా మనకి చక్కగా కవర్ అయ్యేలాగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకునేటప్పుడు అది కూడా గమనించాలండి. ఈ ఫ్లవర్ సెల్స్ అనేవి అన్నీ కూడా కలర్స్ కవర్ అయ్యేలాగా, ఎంత మల్టీ కలర్ అయినా ఒక కలర్కి ఇంకొక కలర్కి కంపారిజన్ లేకుండా పెట్టుకుంటూ ఉండాలన్నమాట. అలా పెట్టుకుంటే ఈ డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడటానికి. ఇప్పుడు మనకి ఇది లైట్ నేవీ బ్లూ వచ్చింది కదా, అలాగే వైట్ అనమాట. కంప్లీట్గా ఒకదానికి ఒకటి కంపారిజన్ లేకుండా తర్వాత లైట్ ఇది వైట్ వచ్చింది కదా, తర్వాత మనకి ఇలా లైట్ లావెండర్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి కొంచెము 2-in-1 షేడ్ లాగా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ ఎల్లో పెట్టేసుకోవాలి. ఇంకొక 3 ఫ్లవర్స్ అయితే పడతాయండి. అలా 3 కలర్స్ ఉండేలాగా చూసేసుకొని పెట్టేసుకోవాలి. ఇంతవరకు అయితే సరిపోతుందండి. చూడండి, సమానంగా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా హెయిర్ బ్యాండ్ చూడండి, మీకు సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఈ ఫ్లవర్ సీక్వెన్స్ అనేవి కొంచెం ఆరాలండి. ఆరిన తర్వాత మనం అసలు ఏం చేసినా కూడా ఊడిపోదన్నమాట. ఇలా ఉంటుంది. అసలు చాలా బాగుందండి. మధ్యలో కూడా ఈ ఫ్లవర్స్ అనేవి వచ్చేలాగా చేశాను కదా, చాలా బాగుంది. ఇలా ఆరాక పట్టుకొని చూపిస్తానండి. ఈ హెయిర్ బ్యాండ్ అనేది కంప్లీట్గా ఆరిపోయిందండి. చూడండి, ఇలా ఒక్కసారి మనము ఇలా ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేసుకోవాలి. అన్నీ కూడా మనకి ఈవెన్గా మంచిగా గట్టిగా స్టిక్ అయిపోతాయి అన్నమాట. ఇంక ఇలా ఉంటుందండి. ఇలా మనము కనీసము ఒక 12 అవర్స్ అన్నా ఆరనివ్వాలి. ఆరితే మనకి ఈ ఫ్లవర్స్ అనేవి చాలా అంటే చాలా గట్టిగా ఉంటాయి. ఇంకా అసలు ఎప్పటికీ పాడైపోకుండా ఉంటుందండి. పిల్లలకైతే ఇలా మనకి ఏదైనా పిల్లలకి స్కూల్లో ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలా ఉన్నా కానివ్వండి, లేదు అంటే కొంచెం ట్రెడిషనల్గా తయారు చేయించాలనుకున్న పిల్లల్ని కొంచెం ఇలా డిఫరెంట్గా తయారు చేసి పెడితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. చూడండి, లుక్ అయితే సూపర్ ఉందండి. మల్టీ కలర్ పర్పస్గా మనము తయారు చేసామన్నమాట. దేని మీదకైనా ఈజీగా పేరప్ చేసుకునేలాగా తయారు చేశాను. చూసారు కదండి, ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దు.